చూస్తే ప్రభుత్వం ఉద్యోగులను హింస పెట్టడం ఎంతవరకు సమంజసమని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. జీతాలు తమకు భిక్ష వేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వోద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగస్వాములైన ఆయన ప్రభుత్వంలో భాగస్వాములైన తమకు కూడా లెక్కలు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఉద్యోగులకు చట్ట ప్రకారం రావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వటం లేదని విమర్శించారు. తాము దాచుకున్న పీఎఫ్ తమకు ఇవ్వటానికి చేతులు కట్టి అడగాలా అని ప్రశ్నించారు. పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న తాము పెళ్లిళ్లు వాయిదాలు వేసుకునే పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఈ నెల 26న తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. చేసినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు కంటే సంవత్సర కాలమైనా కూడా అంటే అప్పటికే అసంతృప్తి ఉందని లక్షలాది మంది ఉద్యోగులు కథం దొక్కి చూపిస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి కదా అని సమస్యల పరిష్కారం కోసమే ఆ ప్రయత్నం చేశాం. కానీ ఈ సంవత్సర కాలంగా కూడా ఎలాంటి పరిష్కారం ప్రయత్నాలు జరగకపోగా ఇంకా సమస్యలు పెరుగుతూనే వచ్చినాయి. ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు? తన సొంత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో భాగమైనటువంటి ఉద్యోగుల పట్ల అంటే ఉద్యోగులు ఎవరికి చెప్పుకోలేరనా, లేకపోతే ఉద్యమాలు చేయలేరనా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రజలు అండగా ఉండరనా, ప్రజా సంఘాలు అండగా ఉండవనా? ఎందుకని ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు? ఈరోజు ఎలా అయిపోయిందంటే మా పరిస్థితి, మాకు రావాల్సిన డబ్బులు, చట్ట ప్రకారం రావాల్సిన డబ్బులు వేల కోట్ల రూపాయలు రావాలి. మేము మా కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఎందుకు మీరు ఇవ్వడం లేదు? ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు కంటే సంవత్సర కాలమైనా కూడా అంటే అప్పటికే అసంతృప్తి ఉందని లక్షలాది మంది ఉద్యోగులు కథం దొక్కి చూపిస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి కదా